రోజు మనం ములుగు జిల్లా ములుగు మండలం బాండర్పల్లి అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో మాజీ సర్పంచ్ గారు అలాగే సీనియర్ కాంగ్రెస్ లీడర్ గారు అశోక్ గారు మాట్లాడుతున్నారు. నమస్తే సార్, బాగున్నారా? సార్, మీ హయాంలో యాజ్ ఎ సర్పంచ్ ఉన్నప్పుడు మీ గ్రామానికి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? గ్రామ పంచాయతీ కట్టించడం జరిగింది, కొత్తగా రోడ్లు మరమ్మతులు చేయడం జరిగింది. రోడ్ చేసినాం, కాంక్రీట్ రోడ్లు చేసినప్పుడు 96గా నేను సర్పంచ్ ఎన్నికైనా 2003 వరకు చేసినాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ మా విలేజ్లో చాలా బాగుంది. 90% ఓట్లు పడుతున్నాయి. పోయిన ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ చాలా బాగా కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉంది. ములుగు జిల్లాలో కూడా సీతక్క అంటే ఫేమస్. ఆమె మీద ఎవరు గెలవలేరు కాంగ్రెస్. ఆమె వర్కర్, చాలా మంచి వర్కరు. ఇది కరోనా మూమెంట్లో కానీ వరదలు వచ్చినా కానీ జనాల దగ్గర పోయి ఆమె చేసే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు బాగుంటాయి. అందుకోసమని ఆమె ఇక్కడ సీతక్క గారు చాలా ఫేమస్. కాంగ్రెస్ అంటే ఫేమస్ ఇక్కడ. ఒకసారి మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మా గ్రామంలో మొన్న ఒక 1 మంత్ బిఫోర్ ఒక 30 లక్షల వరకు వచ్చింది. అంతకుముందు ఒక 15 lakhs వచ్చింది. మళ్ళీ చూద్దా ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి మాకు 3 కోట్ల రూపాయలు శానిటైజర్స్కు సీతక్క గారు మాకు పనిచేయడం జరిగింది. ఆ కార్యక్రమం స్టార్ట్ చేయలేదు, ఓపెనింగ్ చేసి ఉన్నదండి. ఓకే సార్, రాబోయే స్థానిక ఎన్నికలలో నామినేషన్ వేయాలనుకుంటున్నారా? కౌన్సిలర్కి వేయాలనుకుంటాను కాంగ్రెస్ తరఫున. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ, మా గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ. కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. జనాలు సుతా చాలా ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది, కట్టుకుంటున్నారు. మా విలేజ్లో ఒక 40 ఇండ్లు వచ్చినాయి. మరియు వడ్లకు బోనస్తో పడ్డది. పోయిన సీజన్కు వడ్ల బోనస్తో పడ్డది, ఇప్పుడు పడుతుంది. చాలా బాగానే ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ చేసే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికైనా చెప్పాలనుకుంటున్నారా? గారికి కూడా చెప్పాలనుకుంటున్నాం. మళ్ళీ భార్య మీద వాళ్ళని గెలిపిస్తాం. మా మినిస్టర్ గారి సలహాలతోటి ఎన్నికలు నిలబడతాం. మా గ్రామ ప్రజలు మా ఓట్లేసి గెలిపిస్తే సరైన న్యాయం చేస్తామని పత్రికా విలేకరులకు తెలియజేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.